tell my friends who are listening to me. ఈ రాత్రి వేళ వింటున్న స్నేహితులారా, ముందుగా ఒక మాట చెప్పండి. If you are a person struggling to come out of the evil ways of your life, ఈ జీవిత యాత్రలో ఈ పాప కార్యాల నుండి బయటికి రావాలని ప్రయత్నం చేసే వ్యక్తివైతే, there may be some habits that has captivated you. నిన్ను ఇప్పటికే కొన్ని అలవాట్లు కట్టి పడవేశాయేమో. You may be a slave to certain habits in your ఈ life. జీవితంలో కొన్ని అలవాట్లకు బానిసవయ్యావేమో. You are not wanting to come out, but you are not able to come. బయటికి రావాలనుకుంటున్నావు కానీ రాలేకపోతున్నావేమో. Your family may be thinking to put you into a de-addiction center. కొన్నిసార్లు నీ కుటుంబం నీ కొన్ని అలవాట్ను బట్టి ఎక్కడో నీకు ట్రీట్మెంట్ ఇవ్వడం ఇప్పించాలనుకుంటున్నావు. Somebody may try to put you in the jail so that you won't do anything evil. ఒకవేళ నువ్వు చేస్తున్న పనులు బట్టి వీడు చెరసాల్లోకి వెళ్తే తప్ప బాగుపడడు అనుకుంటున్నారేమో. Because you are not able to renounce the bad things in your life. నీలో ఉన్న ఈ చెడు కార్యాలు నువ్వు విసర్జించలేకపోతున్నావు. But I want to tell you here, ఇక్కడ ఒక మాట చెబుతున్నాను వినండి. if you believe in the Lord Jesus, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే you will be a changed person. నీవు ఖచ్చితంగా మార్పు చెందిన వ్యక్తిగా You ఉండగలవు. will be willingly able to renounce and say no to all these worldly things. నీవు ఇష్టపూర్వకంగా దేవుని కృపను బట్టి వాటిని విసర్జించే కృపను దేవుడి నుంచి పొందుతావు. God will help you. దేవుడు తప్పగా నీకు సహాయం చేస్తాడు. God